హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి వ్యవసాయ శాఖ నుంచి మొత్తం 4 నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అట్లీస్ట్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక 1000 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారిలో బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి యూజ్ అయ్యే విధంగా అన్అకాడమీ వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి టాప్ 50+ కంపెనీస్లో 1000+ వేకెన్సీస్కి సంబంధించి వితిన్ 15 డేస్లోనే మీకు జాబ్ ఆపర్చునిటీ కల్పించే విధంగా ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు ఎటువంటి మనీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు ఎగ్జాంపుల్కి 2 కంపెనీస్ గురించి చెప్తాను. సో వాటికి సంబంధించి అప్లై చేసి జాబ్ అయితే పొందండి. ఇండియా మార్ట్ అనేటువంటి కంపెనీ వారు చాలా మంచి శాలరీస్ని ఆఫర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీకు ఇక్కడ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సేల్స్ ఎక్స్పీరియన్స్, మార్కెట్ నాలెడ్జ్, క్లయింట్ హ్యాండ్లర్కి సంబంధించిన స్కిల్స్ అయితే ఉన్నట్లయితే ఎటువంటి క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే జోజోడే అనేటువంటి ఈ కామర్స్ కంపెనీ వాళ్ళు దీనికి సంబంధించి 8 లక్షల రూపాయల వరకు శాలరీస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఇక్కడ ఐడెంటిఫై, జనరేట్ అండ్ మెయింటైన్ ఏ హెల్దీ పైప్లైన్, మీట్ ఆర్ ఎక్సీడ్ రెవెన్యూ టార్గెట్స్, నర్చర్ లీడ్స్ టు కన్వర్షన్ ఫాస్టర్ అక్రాస్ డిఫరెంట్ జియోగ్రఫీస్ అని చెప్పేసి ఇక్కడ స్కిల్స్కి సంబంధించి మెన్షన్ చేశారు. ఈ స్కిల్స్ ఉన్నట్లయితే మీరు వీటికి సంబంధించి అటెండ్ అవ్వచ్చు. అలాగే రీలెవెల్ అచీవర్స్కి సంబంధించినటువంటి లిస్ట్ కూడా వారి యొక్క ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రీలెవెల్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి వితిన్ 15 డేస్లోనే మంచి జాబ్ అయితే పొందండి. ఫ్రెండ్స్, మనకి 4 నోటిఫికేషన్స్ వచ్చేసి ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ 4 నోటిఫికేషన్స్ కూడా ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి మెయిల్ ఐడికి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మెయిల్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ నెల 21వ తేదీలోపు ఈ పర్టికులర్ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ని ఈ నెల 27వ తేదీన మీకు ఇంటర్వ్యూ అయితే ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్లో మనకి రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్ 1 అండ్ యంగ్ ప్రొఫెషనల్ 2కి సంబంధించి పలు రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఎంఎస్సి లేదా ఎంటెక్ అగ్రికల్చర్ ఆర్ అగ్రానమీ ఆర్ ఫిజియాలజీ, హైడ్రాలజీ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. ఎంఎస్సి ఇన్ అగ్రికల్చర్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. లేదా బీఎస్సీ, బీటెక్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. అలాగే ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్ చేసినటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. వీరితో పాటు పలు రకాల మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వారు కూడా వీటికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. మ్యాక్సిమం శాలరీ మనకి 49,000 నుంచి 54,000 వరకు ఇక్కడైతే ఇచ్చారు. కొన్ని పోస్టులకి 31,000 రూపాయల శాలరీ ఉంది, మరి కొన్ని పోస్టులకి 35,000 రూపాయల శాలరీ అయితే ఉంది. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 40 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది రీసెర్చ్ అసోసియేట్కి. ఇంకా సీనియర్ రీసెర్చ్ ఫెలోకి 35 సంవత్సరాలు, యంగ్ ప్రొఫెషనల్ 2కి, యంగ్ ప్రొఫెషనల్ 1కి 35-30 సంవత్సరాల వరకు ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఉమెన్ క్యాండిడేట్స్ కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి దీనికి సంబంధించిన మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా ఎఫిక్స్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి మీకు ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్లో ఏదైతే మనకి మెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ మెయిల్ అడ్రస్కి మీరు మీ మెయిల్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. పంపించినట్లయితే మీకు సంబంధించి ఆన్లైన్ ఇంటర్వ్యూకి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూకి సంబంధించి అటెండ్ అవ్వచ్చు. ఇది ఫస్ట్ నోటిఫికేషన్. సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సెకండ్ నోటిఫికేషన్ కూడా మనకి ఇక్కడ ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఫీల్డ్ వర్కర్కి సంబంధించిన పోస్టులను భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఒక పోస్ట్ ఉంది. దీనికి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని ఇక్కడైతే మనకి క్లియర్ కట్ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో
ఉందో రెడ్ కలర్లో, ఆ మెయిల్ ఐడికి మీరు పంపించాల్సి ఉంటుంది. అది కూడా 25th అక్టోబర్ లోపు పంపించాల్సి ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఆన్లైన్ ఇంటర్వ్యూకి త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంటిమేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి ఫీల్డ్ వర్కర్కి సంబంధించిన పోస్టుల యొక్క నోటిఫికేషన్. 18,000కి పైగా స్టైఫండ్ అయితే దీనికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. 24% హెచ్ఆర్ఏ కూడా ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ కింద ఒక పోస్ట్ అయితే ఉంది. 20,000 రూపాయలు శాలరీ ఇస్తారు. అలాగే 10% యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఉంటుందని మెన్షన్ చేశారు. బీఎస్సీ లేదా బీటెక్ లేదా ఈక్వివాలెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు, అది కూడా బయోటెక్నాలజీలో, బయో ఇన్ఫర్మేటిక్స్లో లేదా ఫుడ్ టెక్నాలజీలో చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ నెల 25వ తేదీన ఇంటర్వ్యూ ఉంటుందని మెన్షన్ చేశారు. రిపోర్టింగ్ టైం వచ్చేసి 1:30 PM, ఇంటర్వ్యూ టైం వచ్చేసి 2 PM అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మ్యాక్సిమం 40 years వరకు దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో పీడిఎఫ్ ఫార్మాట్లో career@pusakrishi.in అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్కి. అది కూడా ఈ నెల 22వ తేదీలో పంపించినట్లయితే మీకు ఈ నెల 25వ తేదీన ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి వీటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్కి అయితే మీరు అప్లికేషన్స్ మెయిల్ చేసినట్లయితే మీకు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది థర్డ్ నోటిఫికేషన్. మరొక నోటిఫికేషన్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ 1కి సంబంధించి సపరేట్గా ఇంకొక నోటిఫికేషన్ విడుదల చేశారు. 25,000 రూపాయలు శాలరీ ఇస్తారు. సైన్స్ గ్రాడ్యుయేషన్ కానీ లేదా గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ సైన్స్ విత్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దీనికి సంబంధించిన యంగ్ ప్రొఫెషనల్ 1 పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా దీనికి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి scspiari@gmail.com అనేటువంటి యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని పంపించాల్సి ఉంటుంది. సో వాకిన్ ఇంటర్వ్యూ అంటే మనకి ఇక్కడ ఇది ఆన్లైన్ ద్వారాగానే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి ఈ పర్టికులర్ పోస్టులకి మీకు కనుక క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీరు చేయాల్సిందల్లా ఎటువంటి మనీతో పని లేకుండా మీరు ప్రింట్అవుట్ ఒకటి తీసుకొని అది ఫిలప్ చేసి మళ్ళీ దాన్ని మీ మొబైల్తోనే స్కాన్ చేసి మెయిల్ చేయాల్సి ఉంటుంది వారు ఇచ్చినటువంటి మెయిల్ ఐడీస్కి. సో అలా మెయిల్ చేసినటువంటి వారికి ఇంటర్వ్యూస్కి అయితే పిలవడం జరుగుతుంది. సో మంచి శాలరీస్ అయితే ఉంటాయి. సో ఎంతవరకు పనిచేయాలి ఏంటనేది మినిమం 1 year నుంచి మ్యాక్సిమం 2 years వరకు వీటికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అన్నీ కూడా మనకి న్యూఢిల్లీలోనే వీటికి సంబంధించినటువంటి వర్క్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ICAR నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ 4 నోటిఫికేషన్స్కి అప్లికేషన్స్ పెట్టుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.